నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా మొదటి 4 రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టినా ఫస్ట్ మండే మాత్రం చుక్కలు చూసింది. ఫస్ట్ మండేని సినిమాకి 75%కి పైగా డ్రాప్స్ కనిపించాయి. అంటే కేవలం 25% ఆక్యుపెన్సీ మాత్రమే కనిపించింది. ఇక అక్కడ నుంచి డౌన్ అవుతూనే వచ్చింది. ఇప్పటికీ చూసుకుంటే నిన్న శనివారం ఆదివారం పర్వాలేదనిపించే రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి. ఇక మిగతా రోజులు చూసుకుంటే పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే మొత్తం షట్ డౌన్ అయిపోయింది కలెక్షన్స్ అన్నీ కూడా. జస్ట్ ఎక్కడ చూసినా ఓవరాల్గా చూసుకుంటే 10% ఆక్యుపెన్సీ మాత్రమే కనిపిస్తుంది. అంటే చాలా చోట్ల అన్ని ఖాళీ థియేటర్లే దర్శనమిస్తున్నాయి. ఒకరిద్దరికి ముగ్గురికే సినిమా వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి కారణం ఏంటంటే సినిమాకి మరీ అంత నెక్స్ట్ లెవెల్ అంటే సినిమా సూపరు బంపరు బ్లాక్ బస్టర్ అన్న రేంజ్లో సినిమాకైతే హిటాక్ పడలేదు. వచ్చేసి సినిమా టికెట్ ప్రైజెస్ అయితే టూ మచ్ ప్రైస్. అసలు ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. కనీసం సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత అయినా టికెట్ రేటు తగ్గించారంటే తగ్గించలేదు. ఇప్పుడు చూసుకుంటే సినిమాకి నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. అలాగే కనీసం బుక్ మై షోలో కూడా రివ్యూ కానీ రేటింగ్ కానీ లేకుండా చూసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సొంత పిఆర్ టీమ్స్తోనే డబ్బాలు కొట్టించుకున్నారు. సినిమాకి 2-3 సక్సెస్ మీట్లు పెట్టుకున్నారు. తర్వాత రోజుకు ఒక పోస్టరు, ఒకరోజు 130, 190, 200, 300, 400 కోట్ల పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్కి ఇక్కడ వస్తున్న ట్రేడ్ లెక్కలకి అసలు సంబంధం లేదు. అలాగే సినిమాలో ఉన్న కంటెంట్కి తర్వాత వీళ్ళిచ్చే బిల్డప్కి అస్సలు సంబంధమే లేదు. నిన్న ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అడిగారనమాట జర్నలిస్టులు అడిగారు, అసలు ఈ సినిమాని చందు ఛాంపియన్ సినిమాకి రీమేక్గా ఉంది, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే బుచ్చిబాబు గారు అయితే నీళ్ళు నమిలాడు. ఏమో నేనైతే చూడలేదు, నాకు తెలీదు, నేనైతే సొంతంగా రాసుకున్నా అంటున్నాడు. అక్కడే దొరికిపోయాడు. ఆయన కూడా కాస్త తడబడ్డాడు. అంటే చందు ఛాంపియన్ సినిమానే కొన్ని మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేశారు. సేమ్ అదే సినిమా, ఇక్కడ అదే సినిమా. మీరు ఒకసారి చందు ఛాంపియన్ సినిమా చూస్తే కనుక మీకు ఒక ఐడియా ఉంటుంది. జస్ట్ ట్రైలర్ చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ ట్రైలర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కూడా కట్ చేశారు. అంత ఘోరంగా ఈ సినిమాని అయితే పెట్టారు. కానీ రివ్యూయర్లు మాత్రం సినిమా బాగోలేదని చెప్పకూడదంట. సరే ఓకే, మొత్తానికైతే ఇన్ని చేసుకున్నా కూడా సినిమాకి ఏమంత నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే రాలేదు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 220 కోట్లు. అంటే సినిమా హిట్ అవ్వాలంటే 221 కోట్ల షేర్ కలెక్షన్స్, 450 నుంచి 470 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. సినిమాకి ఇప్పటి వరకు చూసుకుంటే వరల్డ్ వైడ్గా 292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, అలాగే ఈ సినిమాకి 169 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 51 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అది కూడా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్లు అని మనం చెప్పలేం, కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి. ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు. కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ, ఓవర్సీస్ ఇలా ఎక్కడ చూసినా కూడా సినిమా షట్ డౌన్ అయిపోయింది. పిన్ డ్రాప్ సైలెన్స్. ఖాళీ థియేటర్లే దర్శనమిస్తున్నాయి. కనీసం పర్వాలేదు సగం ఆక్యుపెన్సీ కూడా లేదు, కనీసం 10% ఆక్యుపెన్సీ కూడా లేదు. అక్కడ షట్ డౌన్ కంప్లీట్గా. ఇక్కడ మాత్రమే కాస్త కూస్త ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తుంది. ఇది నేను చెప్పడం లేదు. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో సినిమాకి కలెక్షన్లు లేవని నువ్వు మాత్రమే చెప్తున్నావని అంటున్నారు. నిన్న బుచ్చిబాబు గారు అలాగే మూవీ టీం అంతా కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నారు సినిమాకి సంబంధించి. అక్కడ వాళ్ళే అడిగారు, జర్నలిస్టులు అంతా అడిగారు, ఈ సినిమాకి ఓవర్సీస్లో కానీ హిందీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కలెక్షన్లు రావడం లేదు కదా, దానిపైన మీ స్పందన ఏంటి అంటే, అవును మీరు చెప్పింది నిజమే, సినిమాకైతే కలెక్షన్లు రావడం లేదు. ఓవర్సీస్లో మంచిగానే కలెక్షన్లు వచ్చాయి, కానీ మేము అనుకున్నంత రేంజ్లో కలెక్షన్లు రాలేదు. సినిమాకి జరిగిన బిజినెస్ ఒకటి, సినిమాకి వచ్చిన కలెక్షన్లు ఒకటి. ఇక హిందీలో చూసుకుంటే ఎందుకనో వాళ్ళు సినిమాని యాక్సెప్ట్ చేయడం లేదు. కొన్ని సినిమాలు నచ్చుతాయి వాళ్ళకి, కొన్ని సినిమాలు నచ్చవు. అలాగే ఏమన్నా ఈ సినిమాకి ఉండగా ఇంకా ఏమన్నా సినిమాని ఓన్ చేసుకుంటారేమో చూడాలి అన్నాడు. అంటే కలెక్షన్లు లేవనే కదా. ఓవర్సీస్లో 35.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమాకి ఇప్పటి వరకు 21 కోట్ల 90 లక్షల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక హిందీలో చూసుకుంటే మొత్తం హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 25 కోట్లకేమో బిజినెస్ జరిగితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు జస్ట్ 7.5 కోట్లు మాత్రమే. అంటే సినిమా ఎంత దూరంలో ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి. ఇక తమిళనాడు, కేరళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గట్టిగా మాట్లాడితే అసలు మాట్లాడకపోవడమే మంచిది. ఇక కర్ణాటక చూసుకుంటే కర్ణాటకలో 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా 10 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. సో ఇలా చూసుకుంటే ఒక తెలుగులో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా కంప్లీట్గా షట్ డౌన్ అయింది సినిమా. ఇక సినిమాకి ఏమైనా కలెక్షన్స్ వచ్చే ఉంటే అంతో ఇంతో కలెక్షన్లు వస్తే అది తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే రావాలి. అయితే ఇక్కడ ఒక గమ్మత్తమైన విషయం ఒకటి జరిగింది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేశారు. RRR సినిమా హిట్ అయితే
రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా తగిలించారు. మొత్తానికి ఆయన కూడా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ని అయితే కంటిన్యూ చేశాడు ఆచార్య అండ్ గేమ్ చేంజర్ 2 సినిమాలకు కూడా. అయితే వాటికి డే 1 కలెక్షన్లు కూడా రాకపోవడం, అలాగే అవి అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్లు అవ్వడంతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తీసేసుకొని మళ్ళీ మెగా పవర్ స్టార్ అనే ఒక పాత ట్యాగ్నే మళ్ళీ ఆయన పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పెద్ద సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్లో అయితే రిలీజ్ చేశారు. కానీ పెద్ద సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదు. అసలు చెప్పుకోవాలన్నా కూడా సిగ్గుచేట అనిపించే కలెక్షన్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా కేరళలో అయితే దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. డే 1 చూసుకుంటే ఈ సినిమాకి 16 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ఏమో వచ్చాయి. షేర్ వచ్చేసి 8 లక్షల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఇంకెంత దారుణమైన కలెక్షన్లు వచ్చాయి మీరు అర్థం చేసుకోండి. అయితే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ పెట్టుకున్నాడు. RRR లాంటి ఒక భారీ పాన్ ఇండియా హిట్, ఇండస్ట్రీ హిట్ అయిన సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఆచార్య కానీ గేమ్ చేంజర్ కానీ 2 కూడా డిజాస్టర్ అయ్యాయి. అయినప్పటికీ కూడా ఈ పెద్ద సినిమాకి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లు అయితే చేశారు. అయినా కూడా ఈ సినిమాకి అయితే చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదు. అయితే ఇదే టైంలో అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమాని అయితే కేరళలో రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమాకి డే 1 50 లక్షల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 50 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకి పెద్ద సినిమాకి వచ్చేసి డే 1 జస్ట్ 16 లక్షల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అది కూడా పాన్ ఇండియా సినిమా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా అయినప్పటికీ కూడా ఆ కలెక్షన్లు వచ్చాయి. కానీ అల్లు అర్జున్కి మాత్రం రిలీజ్ సినిమా హ్యాపీ సినిమా ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా, కనీసం మినిమం కలెక్షన్లు కూడా రాలేదు ఆ సినిమాకి. అలాంటి సినిమాని మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేస్తే సినిమాకి ఏకంగా డే 1 50 లక్షల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 2 రోజులకు కలిపి 92 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ఏమో వచ్చాయి. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతుంది. సినిమాకి బుకింగ్ చూస్తే మైండ్ పోతుంది, ఆ రేంజ్లో అయితే కలెక్షన్లు వస్తున్నాయి. సో చాలామంది ఏంటంటే రామ్ చరణ్ పుష్ప 2 సినిమాని బ్రేక్ చేస్తాడు, పుష్ప సినిమా రికార్డులు బ్రేక్ చేస్తాడు, పుష్ప 2 సినిమా 2 సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు, అల్లు అర్జున్ కంటే పెద్ద స్టార్ హీరో రామ్ చరణ్ అన్నట్టుగా వాళ్ళ పిఆర్ టీమ్స్ అన్ని తెగ రుద్దుతుంటారు. కానీ రుద్దితే వచ్చేది కాదు స్టార్డమ్ అన్నది అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. సో పుష్ప 2 సినిమా రికార్డులు బ్రేక్ చేయడం కాదు కదా, పుష్ప పార్ట్ 1 రికార్డ్సే ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఈ సినిమాకి పెద్ద సినిమాకి పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రిలీజ్ చేస్తే 292 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. పుష్ప సినిమాకి 360 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఆ సినిమాకి హిందీలో అయితే బీభత్సంగా ఆడింది సినిమా. ఇక కేరళ అయితే చెప్పాల్సిన పనే లేదు, నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అయితే చూపించింది. పుష్ప 2 సినిమా కేరళలో ఎందుకు ఫ్లాప్ అయిందంటే అక్కడ ఉన్నటువంటి పాత పజిల్ని చాలా ఘోరంగా నీచంగా చూపించారు. దాంతో సినిమాని అయితే వాళ్ళు ఫ్లాప్ చేశారు. ఎవరికైనా కూడా కొంత స్వాభిమానం అనేది ఉండాలి, ఉంటుంది కూడా, ఖచ్చితంగా ఉండాలి కూడా. అందుకనే వాళ్ళు కూడా అదే పాటించారు, పుష్ప 2 సినిమాని ఫ్లాప్ చేశారు. అయితే అల్లు అర్జున్కి అక్కడ ఉన్న స్టార్డమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రామ్ చరణ్ కంటే కూడా హిందీలో కానీ, కేరళలో కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఓవర్సీస్లో కానీ, ఇటు తెలుగులో కానీ రామ్ చరణ్ కంటే కూడా అల్లు అర్జున్ పెద్ద స్టార్ హీరో. ఇది మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, చెప్పాల్సిన పనే లేదు. సో ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ అయితే మొత్తం లైఫ్ టైం కలెక్షన్లు, అంటే పెద్ద సినిమా 12 రోజుల కలెక్షన్లు కలిపినా కూడా ఇప్పుడు హ్యాపీ సినిమా రిలీజ్ కలెక్షన్లు అంతా దాంట్లో సగం కలెక్షన్స్ కూడా లేవు. అంత దారుణమైన కలెక్షన్లు అయితే వస్తున్నాయి. సో మరి హ్యాపీ సినిమా రిలీజ్ కలెక్షన్లు దాదాపు 1 కోటి వరకు రావడం, అలాగే పెద్ద సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసినా కూడా సరైన చెప్పుకోదగ్గ కలెక్షన్లు లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.